నామకార్థ క్రైస్తవ్యము భయంకరమైన మోసము. చాలామంది సహవాసాల్లో ఉంటారు కానీ మారు మనస్సు అనుభవము ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ సహవాసానికి పోతే యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏదో ఒక మేలు జరిగిద్ది అని మా ఫ్రెండ్ చెప్పాడు, లేకపోతే చెప్పింది, అందుకు పోయినాను. ఆ మేలు జరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఈ మధ్య అబద్ధ క్రైస్తవులు, అబద్ధ బోధకులు స్టార్ట్ అయినారు. ఎందుకంటే మనుషుల యొక్క నాడి వేడి తెలుసుకొని వారికి సంబంధించిన బోధ చేస్తారు. రోగాల విషయంలో పేర్లు పెట్టి పిలుస్తారు, వాళ్ళకు నూనె బాటిళ్ళు అమ్ముతారు, హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముతారు. స్వస్థత రాపోయినా స్వస్థత జరిగిపోయిందని మెస్మరైజ్ చేసి అబద్ధాలు చెప్తారు. కేవలము నామము మాత్రం యేసునామము.